నందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో నేటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన శుభములు మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, నిజానికి ఈరోజు మనమందరం కలిసి దేవుని మందిరంలో ఆరాధించవలసిన వారమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా సంఘం యొక్క మరి నియమమును బట్టి లేదా వారి నిర్ణయాలను బట్టి సంఘస్థుల యొక్క క్షేమం నిమిత్తమై జరిగిన ఈ ప్రత్యేక ఏర్పాటును బట్టి కూడా మనము చింతించాల్సిన అవసరం లేదు. దేవుని మహింపరచవలసిన వారినై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ రీతిగానైనా దేవుని మనము స్తుతించి ఆరాధించగలిగేటువంటి, దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు వాక్య భాగంను ధ్యానించబోతున్నాం. ప్రార్థనతో వాక్య ధ్యానంలోకి వెళ్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడేశ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ నామం బట్టి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఇవనైనా తమ గృహముల దగ్గరే నేను స్తుతించుకుంటూ తమ హృదయాలని నీ ఆలయాలుగా, తమ గృహాలను తండ్రి మరి నీకు మందిరాలుగా మార్చుకుని నేను ఘనపరుస్తున్న మా ప్రియ కుటుంబంలో అన్నింటినీ కూడా దీవించమని వేడుకుంటున్నాను. వాక్యము మా హృదయాలకు దీవెనకరంగా, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు కృపను అనుగ్రహించమని, నీ ఆత్మాభిషేకం నుంచి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రిక యొక్క సందర్భాన్ని మనము గమనించినప్పుడు పౌలు రోమాలో ఉన్నాడు, తిమోతి ఎఫెసీలో ఉన్నాడు. ఒకరికొకరు భౌతికంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలు తీవ్రమైనటువంటి ఆశ, మరి తిమోతిని చూడాలి, ఆయనను కలవాలనేటువంటి ఆపేక్షతో ఉన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఈ తిమోతి అపోస్తలుడైన పౌలుకు అత్యంత సన్నిహితమైన, ఇష్టమైనటువంటి, ప్రియమైనటువంటి కుమారుడు అని 1వ అధ్యాయము 1వ వచనంలో తెలియచేయటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఒక ఆధ్యాత్మిక కుమారునికి ఆత్మీయమైన బోధ చేస్తూ రాసినటువంటి ఒక అద్భుతమైన పత్రిక ఈ 2వ పత్రిక. నిజానికి వారు ఫిజికల్లీ సెపరేటెడ్గా ఉన్నప్పటికీ కూడా స్పిరిచువల్లీ దే ఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్. ఆధ్యాత్మికంగా చాలా బలమైనటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతను కలిగినటువంటి వారిగా పౌలు మరియు తిమోతులు ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినాన వాక్యాన్ని వింటున్నటువంటి, ధ్యానిస్తున్నటువంటి మనము ఒకవేళ భౌతికంగా చాలా ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనమందరం కూడా ఒక మంచి సంబంధంలో, సహవాసంలోనే ఉన్నాము అనే విషయాన్ని కూడా మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాం. అయితే పౌలు చెరసాలలో ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు. ఇక కొన్ని నెలల్లో లేదా కొంతకాలంలో ఆయన హతసాక్షి మరణం కాబోతుండగా రాసినటువంటి పత్రిక ఈ పత్రిక. అయినప్పటికీ ఏమాత్రం విచారం లేకుండా చాలా సంతోషంగా, నిబ్బరంగా మరి తిమోతికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి బోధను చేయటానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా రాసినటువంటి పత్రిక ఈ తిమోతి 2వ పత్రిక. కనుకనే ఆయన చెప్తున్నటువంటి మాటలను మనము అర్థం చేసుకున్నప్పుడు పౌలును గురించి తిమోతి చాలా విచారిస్తున్నట్లుగా, తన భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు కలవరపడుతున్నట్టుగా మనం ఈ పత్రిక 3-5 వచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే పౌలు తిమోతిని ధైర్యపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి డిసప్పాయింట్మెంట్ నుండి, డిస్కరేజ్మెంట్ నుండి తిమోతి విడిపించబడాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధ ఈ పత్రికలో ఆయన రాస్తున్నారు. ప్రియులారా, ఇది చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రిక. కానీ
ఒక ఆత్మీయ కుమారునికి రాసినటువంటి పత్రిక అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తిని, డిస్కరేజ్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తిరిగి కార్యోన్ముఖుని చేయటం కొరకు, ఒక మంచి విశ్వాసిగా లేదా మంచి కాపరిగా ఆయనను సంసిద్ధ చేయటం కొరకు పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి మాటలను ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇవాళ మనం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలను బట్టి ఒకంత డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, డిప్రెషన్లోనికి వెళ్ళే పరిస్థితులు ఉండవచ్చు. కానీ ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనం ఈరోజు బలపరచబడాలి అని నేను భావిస్తూ ఉన్నాను. వాక్యమును గమనించినప్పుడు ఈరోజు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, టు ఎంకరేజ్ తిమోతి, పాల్ ఈస్ గివింగ్ ఏ గ్రేట్ టీచింగ్. గొప్ప బోధను ఆయన తెలియజేస్తూ ఉన్నాడంటే, ద ప్రివిలేజెస్ ఆఫ్ ఏ బిలీవర్ ఇన్ క్రైస్ట్. విశ్వాసికి క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను గురించి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధలు చేయటంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో ఉన్నటువంటి తిమోతి తిరిగి బలపరచబడాలి ఆధ్యాత్మికంగా. అంతేకాదు, ఆయన దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాధనంగా వినియోగించబడాలి. దేవుడు ఏ చిత్తం, ఏ ఉద్దేశం అయితే తిమోతి పట్ల కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని తిమోతి నెరవేర్చేవాడిగా ఉండాలి. కనుకనే ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లారా, దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. దేవునికి మన పట్ల స్పష్టమైనటువంటి ఆ చిత్తాన్ని ప్రభు మన పట్ల కలిగి ఉంటారు. అయితే పరిస్థితులు ఆ చిత్తంలో నుండి మనం బయటికి తీసుకుని పోవటానికి వీల్లేదు. మరి మనం కూడా తిరిగి బలపరచబడాలి అని అంటే దేవుని వాక్యము ద్వారా మనము శక్తిని పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఈ 7వ వచనం నుండి 10వ వచనం వరకు వాక్య భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. సమయాన్ని బట్టి క్లుప్త సందేశాన్ని అందించాలని నేను భావిస్తున్నాను. మొదటిగా మనం చూస్తే 7వ వచనంలో పౌలు ద ప్రొవిజన్ అండ్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్నటువంటి స్థానము, సమృద్ధిని గురించి ఆయన తెలియజేస్తున్నారు. రెండవ విషయాన్ని మనం చూస్తే 8వ వచనంలో ద పార్ట్నర్షిప్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నటువంటి మన భాగస్వామ్యాన్ని గురించి తెలియజేస్తున్నాం. ఇక 9, 10 వచనాలను చూస్తే ద ప్రామిస్ ఆఫ్ క్రైస్ట్. పిల్లరా, క్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి వాగ్దానం, ఆర్ ద ప్రామిస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్నటువంటి వాగ్దానాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయాలు తిమోతి తెలుసుకున్నాడో, ఇప్పుడు ధైర్యముగా తిరిగి పరిస్థితులన్నింటినీ అధిగమించి దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి ఆయన శక్తిని పొందుకోగలిగారు. మనం కూడా ఈ దినాన ప్రియమైనటువంటి వారా, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమైనదో తెలుసుకోవటానికి క్రీస్తులో మనం ఏమైనాం, వాట్ ఈజ్ అవర్ ప్రివిలేజెస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్నటువంటి ఆధిక్యతలు ఏంటో మనం కూడా గ్రహించవలసినటువంటి వారమైనాం. మొదటిగా మనం చూస్తే ద పొజిషన్ అండ్ ద ప్రొవిజన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన స్థానం, క్రీస్తులో మనకున్నటువంటి సమృద్ధి ఏమై ఉన్నది అనే విషయాన్ని గమనించినప్పుడు 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ప్రభువులో మనకి ఏముంది, ప్రభు మనకి ఏమి ఇచ్చారు, ప్రభు మనకి ఏమి ఇవ్వలేదు అనేటువంటి దాన్ని డివిజన్ చేస్తూ చెప్తున్నాడు. 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికిదనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదో చెప్తూ మొదటిగా చెప్తున్నాడు, మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇయ్యలేదు. ప్రియులారా, పిరికితనము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. పిరికితనము ఒక వ్యక్తిని స్తబ్దుగా మార్చేస్తుంది. ఏమి చేయకుండా నిస్సత్తుతో ఆయనను కార్యాభివృద్ధిలో లేదా కార్యోన్ముఖిని కాకుండా ఆయనను ఆటంకపరిచేటువంటి అపవాది యొక్క గొప్ప ఆయుధం పిరికితనం. భయపెట్టి మనల్ని నిశ్చేదంగా చేయటము అపవాది యొక్క ఉద్దేశం అయితే, దేవుడు మనల్ని ధైర్యపరచాలి,
మనకిచ్చింది పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ధైర్యంగానే ఉండమని ప్రభు మనకు చెప్తున్నారు. ప్రభు మనకి ఇచ్చినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ఆయుధాలు దేవుని వాక్యంలో ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తున్నారు. మొదటిది ఏంటంటే దేవుడు మనకు శక్తినిచ్చారు, దేవుడు మనకు ప్రేమనిచ్చారు. మూడవది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, లేదా ఆత్మ అనుగ్రహించే శక్తిని, ఆత్మ అనుగ్రహించిన ప్రేమను, ఆత్మ అనుగ్రహించినటువంటి నిగ్రహాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారము అయినాం. పిల్లరా, 3 ఆయుధాలు క్రైస్తవునికి దేవుడు ఇచ్చారు. మన ప్రొవిజన్, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యం ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే, మన స్థానం క్రీస్తులో ఏమిటి అని మనం చూస్తే, పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి మొదటిదైతే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిగ్రహము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారు అయి ఉన్నాం. పిల్లరా, నమ్మశక్యంగాని శక్తి, ఇట్ ఈస్ అన్బిలీవబుల్ పవర్ అన్నారు. ఎందుకు ఇది నమ్మశక్యము కాని శక్తి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఇది దేవుని శక్తిని మనకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి గొప్ప అనుభవం అనమాట. కనుక దేవుని శక్తిలో మనము పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వాటిని అధిగమించగలిగినటువంటి శక్తిని పొందుకోగలుగుతాము. అంతేకాదు, ఈ శక్తి ఇతరులపై ఆధిపత్యాన్ని చలాయించేటువంటి శక్తి అని చెప్పడం లేదు పౌలు. ఇతరులపై విజయాన్ని సాధించేటువంటి శక్తిగా చెప్పడం లేదు. ఇతరులకు మన ప్రేమను అందించేటువంటిది. నాట్ టు కంట్రోల్ అదర్స్ బట్ టు లవ్ అండ్ సర్వ్ అదర్స్. దేవుడు మనకు ఎలాంటి శక్తిని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఇతరులపై ఆధిపత్యాన్ని, అధికారాన్ని చలాయించే శక్తి కాదు. ఈ లోక శక్తి అధికార ఆధిపత్యాలతో కూడింది. కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి ఎలాంటిదనంటే, ఇతరులకు దేవుని ప్రేమను కనపరుస్తూ వారికి పరిచర్య చేసేటువంటి, లేదా సేవ చేసేటువంటి శక్తిని, ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించారు అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, పౌలు ఈ శక్తితో కూడినటువంటి ప్రేమతో నింపబడ్డారు. కనుకనే ఆయన ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా, ఎన్ని సమస్యల్లోనైనా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నింటిపై విజయాన్ని సాధించేస్తామని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఈ లోకంలో ఉన్న వారి యొక్క హృదయాన్ని ప్రభు కొరకు గెలుచుకోగలిగినటువంటి శక్తి అనే విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక తిమోతి, నీవు పిరికితనంతో ఉండకు, నాకేదో జరిగిపోతుంది లేదా నీవేదో బాధపడిపోతున్నావు అన్నట్టుగా నీవేమాత్రం కలవరపడాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ నీవు దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడివై, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరములను ధైర్యంతో నీవు ముందుకు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. 6వ వచనంలో అదే విషయాన్ని మనకు చెప్తే ఏమంటాడంటే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. నేను నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను నీవు ప్రక్కన పెట్టేస్తున్నావు పిరికితనంతో. ఏమి చేతకాని వానిలా స్తబ్దుగా మారిపోతున్నావు. ఆధ్యాత్మికంగా బలహీనమైపోవడమే కాదు, భౌతికంగా కూడా నీవు కృషించిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక నేను నీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మనము క్రీస్తులో శక్తివంతులము అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ విషయాన్ని చూస్తే, అన్కండిషనల్లో దేవుని యొక్క ప్రేమ, ఇది షరతులు లేనటువంటి ప్రేమ. ఆ గొప్ప ప్రేమను మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. పిల్లరా, మదర్ తెరెసా అనేకుల యొక్క హృదయాలను గెలుచుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆమెకు ఎలాంటి శక్తిని ఇచ్చాడంటే, ఎలాంటి వారినైనా ప్రేమించగలిగినటువంటి గొప్ప శక్తిని ఆమెకు దేవుడు అనుగ్రహించారు. కనుక అనేకుల యొక్క హృదయాలను ఆమె గెలుచుకోగలిగింది, అనేకులను ప్రభు తట్టు త్రిప్పగలిగారనే విషయాన్ని కూడా మనం గ్రహించవలసిన వారమైనాం. ఆమె యొక్క సర్కమ్స్టాన్సెస్ను వేటిని కూడా ఆమె పట్టించుకోకుండా వాటిని అధిగమించి క్రీస్తు కొరకు బ్రతికేటువంటి స్త్రీగా, అనేకులకు ఆదర్శవంతమైనటువంటి తల్లిగా ఆమె ఉండడాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి దేవుని ప్రేమను ఈ లోకానికి అందించాల్సినటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. అంతేకాదు, 3వ విషయం చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంద్రియ నిగ్రహం గల సెల్ఫ్ కంట్రోల్, నిబ్బరమైనటువంటి ఇంద్రియ నిగ్రహము అన్నారు. పిల్లల పానిక్ అండ్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో కూడా పౌలు నిబ్బరంగా ఉంటున్నాడు.
మరి కొంతకాలంలో అయినా మరణానికి సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితులు. అదే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పానార్పణముగా పోయబడుచున్నాను అంటూ. అంటే ఇక నేను మరి కొంతకాలంలో మరణానికి సిద్ధపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా నిశ్చలంగా ఉండగలుగుతున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఆయన కలిగినటువంటి శక్తి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే కీర్తనకారుడు కూడా 46వ కీర్తన 2-3 వచనం ఏం చెప్తాడంటే, ఇందులో దేవుడు మనకు ఆశ్రయమును దొరకమని అన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కనుక నేను ఎలా ఉంటానని ఆయన చెప్తున్నారు అంటే, 46వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, కావున భూమి మార్పునందునను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాడినటువంటి ఆ మూల పదం యొక్క అర్థాన్ని కనుక మనం గమనిస్తే దీని యొక్క అర్థం ఏంటంటే కామ్గా ఉండడం అంట. అంటే ఏమాత్రము భయపడకుండా ఉండటం. అదే కీర్తనలో మనం చూస్తాము, ఓరకుండి నేనే దేవుడినని తెలుసుకోండి అని దేవుని వాక్యము చెప్పడాన్ని మనం గమనిస్తాం. కనుక ప్రియులారా, దేవుని ఆత్మ పరిస్థితులు ఎంత కలవరపరిచేవిగా ఉన్నప్పటికీ కూడా మనకి ఎలాంటి శక్తిని ఇస్తుందనంటే కామ్గా ఉండగలిగేటువంటి లేదా నిశ్చలంగా నిబ్బరంగా ఉండగలిగేటువంటి పరిస్థితిని దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది. తిమోతి, దీన్ని నీవు తెలుసుకోగలిగితే దేవుడు నీవు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలగడమే కాదు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు అనేటువంటి సత్యాన్ని ఆ పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తిని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ప్రేమను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిబ్బరం కలిగినటువంటి స్థితి, నిశ్చలంగా ఉండటం, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రైస్తవుడు నిబ్బరంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ప్రక్క 1000 మంది, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలను అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యపు వాగ్దానాలను మనము గ్రహించకపోతే మనము దేవుని చిత్తంలో నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. పిల్లరా, టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు తన ఆత్మచేత మనల్ని బలపరిచేటువంటి దేవుడే ఉన్నారు. అపవాది పిరికితనాన్ని కలిగించి భయపెట్టి కలవరపెట్టి దేవుని చిత్తంలో నుండి మనల్ని బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఎక్కడికో వెళ్తే నీకు ఇంకా ఏదో మేలు జరుగుతుందేమో, లేదా పలానా చోటుకు వెళ్తే, పలానా దేవత దగ్గరికి వెళ్తే నీకు ఆరోగ్యం వస్తుందేమో, నేను కలవరపరిచేటువంటి పరిస్థితులు లోపల ఏమున్నప్పటికీ ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రను మనం చూస్తే ఎందుకు వారు విగ్రహారాధన వైపుకు మరలిపోయారు, ఎందుకు వారు అన్య దేవతలను ఆరాధించరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి పిరికితనం కలిగిన ఆత్మే. దేవునిపై ఆధారపడటం దగ్గర నుంచి విగ్రహాలపై ఆధారపడటం వైపు మరలిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మశక్తిని వారు అనుభవించలేకపోతారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన జీవితాల్లో కలవరపరిచే పరిస్థితులు ఎన్నున్నప్పటికీ వాక్యం చెప్తే, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను పొంగునకు నురుగు కట్టినను మనము భయపడకుండా ఉందుము. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు కూడా చలనం లేదు. అందుకనే పౌలు ధైర్యంతో చెప్తున్నాడు, దేవుడు మనకు పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగినటువంటి ఆత్మని ఇచ్చారు, శక్తి కలిగినటువంటి ఆత్మని అనుగ్రహించాలనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైన. ఇంకా రెండవ విషయాన్ని చూస్తే ద పార్ట్నర్షిప్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్నటువంటి భాగస్వామ్యాన్ని తెలుసుకుంటే మనము పిరికితనాన్ని జయించగలుగుతాం, ధైర్యంగా ఈ లోకంలో ముందుకు కొనసాగగలుగుతాం. వాట్ ఈస్ ద పార్ట్నర్షిప్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో మనకున్నటువంటి భాగస్వామ్యం ఏమిటి అనే సత్యాన్ని చూస్తే 8వ వచనం మనకు అర్థమయ్యే విషయం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి నేను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి నేను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము అంటున్నాడు.
దేంట్లో పాలిభాగస్తులము మనము? క్రీస్తులో మనకున్నటువంటి భాగస్వామ్యం ఏమిటి? పౌలు చెప్తున్నటువంటి మాట, తిమోతి, నీకు క్రీస్తులో ఉన్న భాగస్వామ్యం ఏమిటంటే, ఇదిగో నీవు శ్రమలలో పాలిభాగస్తులు కావటము, శ్రమ పడటము అనేటువంటిది క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము అని పౌలు తెలియజేస్తున్నాడు. ఈ మాటను చాలామంది అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకనంటే మనం సౌఖ్యాల్లో సుఖాల్లో పాలిభాగస్తులు అవటానికి ఇష్టపడతాము, కానీ శ్రమలలో పాలిభాగస్తులు అవటం ఎందుకు ఇష్టపడం? కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ప్రియులారా, ఈ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీవు శ్రమలలో పాలివాడవై ఉండవు. సిన్కోపాతియో అనేటువంటి మాటకున్నటువంటి అర్థం ఏమిటనంటే యూనియన్, టుగెదర్, కంపానియన్షిప్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. పాలిభాగస్తుడివై ఉండడం అనే అర్థం ఏంటంటే, నేను ఎంత ఆ భాగానికి అర్హుడునో నీవు కూడా అంతే భాగానికి అర్హుడు. నేను ఎంత భాగ్యానికి అర్హుడునో నీవు కూడా అంతే భాగ్యానికి అర్హుడువు. అది కష్టమైన, శ్రమైన, సంతోషమైన. అందుకనే వివాహము జరిగించినప్పుడు మరి భార్య భర్తలతో చెప్పేటువంటి ఆ ప్రమాణాల్లో ఒక మాట మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దానిలో వ్యాధి అందును, ఆరోగ్యం అందును, కలిమి అందును, లేమి అందును, ఇది పాలిభాగస్తులు అవటం అంటే. పిల్లల టుగెదర్నెస్ అంటే ఇది ఏంటి? భాగస్వామ్యం అంటే మన జీవితంలో దేనినైనా మనము పంచుకోవడానికి సిద్ధంగా ఉండటం అన్నమాట. క్రైస్తవుడు క్రీస్తులోనికి వచ్చినప్పుడు దేనినైనా పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే పౌలు ఇంకా చెప్తూ తిమోతి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటాడంటే, 5వ అధ్యాయం 22వ వచనంలో, త్వరపడి ఎవరి మీద నేను హస్తనిక్షేపణ చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము అంటాడు. పరుల పాపములలో పాలివాడవై ఉండకు. ఇతరుల పాపాలలో మనం పాలిభాగస్తులం కాకూడదు, కానీ మనము దేనిలో పాలిభాగస్తులమై ఉండాలంటే, ఇదిగో క్రీస్తు కొరకు శ్రమలలో పాలిభాగస్తులమై ఉండాలి అనే విషయాన్ని చెప్తాడు. అలాగనే యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాలు చూస్తే అక్కడ కూడా దేవుని వాక్యం చెప్తుందనంటే, మీరు ఇదిగో దుష్టులతో పాలిభాగస్తులై ఉండకడి అని చెప్తారు. మొదటి అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు, శుభమని వాడితో చెప్పువాడు వాడి దుష్ట క్రియలలో పాలివాడగను. కనుక దుష్టుల యొక్క క్రియలలో పాలిభాగస్తులం కాకూడదు. మనకి ఎంత లాభం కలిగినా, ఎంత సుఖం కలిగినా, ఎంత సంతోషం కలిగినా మనము పాపులతో పాలిభాగస్తులం కాకూడదు, పాపములో పాలిభాగస్తులం కాకూడదు, దుష్టులతో పాలిభాగస్తులం కాకూడదు, దుష్టత్వంలో పాలిభాగస్తులం కాకూడదు. క్రీస్తులో ఉన్నటువంటి మనము, ప్రియమైన దేవుని సంగమ, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులం కావడానికి ఇష్టపడాలి. అదే మొదటి కీర్తన 1వ వచనంలో కీర్తనాకారుడు చెప్పే మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల కూర్చుండి చోటను కూర్చుండక, వారితో ఏమాత్రము భాగస్వామ్యం లేకుండా ఉండటం ధన్యత. ఇవాళ క్రీస్తుతో ఉండటం వలన మన జీవితాల్లో శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, సమస్య రావచ్చు, ఏదైనా రానివ్వండి. అదే పౌలు తన అనుభవంలో నుండి చెప్పేటువంటి మాట ఏంటంటే, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేవాడు ఎవ్వడునూ లేడన్నట్టు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితాల్లో మనం ఇలాంటి నిశ్చయతను కలిగి ఉండాలి. ఏదైనా మనము క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనీయకూడదు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులమైనట్టుగా మనం ఉండాలి. ఇదే విషయాన్ని మనం ఇంకా చూస్తే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో పౌలు చెప్తూ, 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈస్ ప్రిపేరింగ్ తిమోతి టు పార్టేక్ ఇన్ హిస్ సఫరింగ్స్. ఆయన శ్రమలలో పాలిభాగస్తుడిగా ఉండటం అనే దాని కొరకు ఆయనను సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే ప్రభువును వెంబడించటము అనేటువంటి మాట అది అంత సామాన్యమైనటువంటి విషయం ఏమీ కాదు. ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవడైనాను నన్ను వెంబడింపకోరినట్లా వాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ.
ఇఫ్ యు వాంట్ టు రియల్లీ ఫాలో జీసస్ క్రైస్ట్, యు మస్ట్ రెడీ టు టేక్ యువర్ క్రాస్. నీ సిలువను ఎత్తుకోవటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ సిలువ ఏ శ్రమైనా కావచ్చు. పౌలు తన జీవితంలో ఒక ముళ్ళును ఎదుర్కొన్నాడు. ఆ ముళ్ళు తన జీవితాంతం ఆయన క్యారీ చేస్తున్నాడు. తీసివేయి ప్రభు అని 3 సార్లు ప్రార్థించాడు. కానీ ప్రభు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. ఆ కృపే మనల్ని బలవంతులు చేస్తుంది. ఆ కృపలో మనము సంతోషంగా శ్రమలను అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళగలం, శ్రమలను సహించగలుగుతాం. 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడుగా శ్రమను బట్టి కృంగిపోకు. దేవుని కృప నిన్ను నన్ను బలవంతులను చేయగలిగినటువంటి కృప అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. ఇంకా పౌలుకి ఈ పత్రికలో అనేక సార్లు చెప్తాడు, శ్రమలలో పాలిభాగస్తుడైండు, నాతో కూడా శ్రమపడు. అలాగే 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే ఆయన అక్కడ కూడా ఏం చెప్తాడంటే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము. క్రైస్తవుడు దేనికి సిద్ధంగా ఉండాలంటే శ్రమలకు సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, ఈ శ్రమ మనల్ని ఏం చేయగలుగుతుందంటే మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలకు అది మనల్ని సిద్ధపరచగలుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుకనే తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పౌలు చెప్తాడు ఏమనంటే, మనము కనుక క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులం కాగలిగితే మనము ఆయన మహిమలో పాలిభాగస్తులం కాగలుగుతాం. ఇఫ్ యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ సఫరింగ్, యు విల్ బి ద పార్ట్నర్ ఇన్ గ్లోరీ అన్న. శ్రమలలో పాలిభాగస్తుడు అయితే నువ్వు మహిమలో పాలిభాగస్తుడు కాగలుగుతావు. పరీక్షలో మంచి విజయం రావాలంటే కష్టపడి చదవాలి. యుద్ధంలో మంచి విజయం రావాలంటే మనము నియమంతో పోరాటం చేయాలి. అలాగే క్రైస్తవుడు దేవుని యొక్క ఆశీర్వాదాల్లో పాలిభాగస్తులు కావాలంటే శ్రమ అనుభవం కూడా వెళ్ళాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అదే విషయాన్ని 2వ అధ్యాయము 11వ వచనంలో తన అనుభవంలోని పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగుము అంటే మనలను ఆయన ఎరుగును అనను. అపవాది అంత్యకాలంలో దాని యొక్క ప్లాట్ ఏంటంటే, కుట్ర ఏంటంటే, ఏదో ఒక రీతిగా ఒక విశ్వాసి క్రీస్తును కాదు అనటం, ఆయన నాకు తెలియదు అనటం, ఆయనను విడిచిపెట్టడం, డినైయింగ్ క్రైస్ట్. ఏదో ఒక రీతిగా క్రీస్తును విడిచిపెట్టేలా నిన్ను నన్ను ప్రేరేపించడం అపవాది యొక్క ఉద్దేశము. అది సంతోషాన్ని ఇవ్వటం ద్వారా అయినా కావచ్చు, శ్రమలను ఇవ్వటం ద్వారా అయినా కావచ్చు. ఏ రకంగానైనా ఒక విశ్వాసిని క్రీస్తులో నుండి వేరుపరచడం అనేటువంటిది అపవాది యొక్క ప్రణాళిక. అయితే గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని సంగమ, మనము సహించువారమైతే ఏళ్తాం, ప్రభుతో పాటు ఉంటాం, ఆయన యొక్క సమస్తములోనూ మనము పాలిభాగస్తులం అవుతాం. కుమారుడు అనేటువంటి మాటకు అర్థమే అదే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం ఏం చెప్తున్నారంటే, తను అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం ఉంది. పిల్లలంటే అర్థం ఏంటి అని అంటే పాలిభాగస్తులు అని. వీఆర్ పార్ట్నర్స్ విత్ క్రైస్ట్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం క్రీస్తుతో పాటు పాలిభాగస్తులు అన్నింటిలో కూడా. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మరింత స్పష్టంగా తెలియజేస్తూ మనం చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో, 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగాక. ఎంత గొప్ప ఆధిక్యత! నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. పిల్లరా, ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు, కానీ ఒకే సీట్లో కూర్చోబెట్టడానికి ఇష్టపడరు. సెకండ్ పొజిషన్ ఇవ్వడానికి ప్రజలకు ఇష్టమే. చాలా మటుకు సెకండ్ పొజిషన్ కూడా ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ చాలా మంచివారైతే వారు సెకండ్ పొజిషన్ ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ ఈక్వల్ పొజిషన్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక అధికారి అయితే అది ఎంత మాత్రమో ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నాతో పాటు కూర్చునిస్తాను అనడం వేరు, నాతో పాటు
సింహాసనం మీద కూర్చుని ఇవ్వటం లేదు, అంటే ఈక్వల్ పొజిషన్ విత్ జీసస్ క్రైస్ట్. ఎంత గొప్ప ఆధిక్యత! వాట్ ఎ గ్రేట్ పార్ట్నర్షిప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యతను ఆయన ఎప్పుడైతే తెలియజేస్తున్నాడో వెంటనే ప్రియులారా పౌలు తిమోతిని బలపరచగలుగుతున్నాడు వాక్యం ద్వారా అనే సత్యాన్ని జ్ఞాపకం. శ్రమలలో పాలిభాగస్తులు అవటం గొప్ప ఆశీర్వాదానికి కారణమవుతుంది. దావీదు అబ్షాలోము చేసిన కుట్ర ద్వారా సింహాసనాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆయనకు కలిగిన శ్రమను బట్టి చాలామంది ఆయనను విడిచి అబ్షాలోము వైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక దావీదు పని అయిపోయింది, ఇక దావీదు అంత మాత్రం కూడా సింహాసనం మీదకి రాడు అని నిర్ణయించుకుని చాలామంది అబ్షాలోముతో ఉండిపోయారు. కానీ అలాంటి శ్రమ అనుభవంలో దావీదుతో కొంతమంది ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తాం. దాంట్లో సీబా అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆయన దావీదు దగ్గరికి వచ్చి చూడండి అక్కడ ఏమేమి తీసుకొస్తారంటే 2 గాడిదలను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలను, 100 అంజూరప అడలను, ద్రాక్ష రసమును ఆయన తీసుకొచ్చిస్తారు. ఇవన్నీ ఎందుకు అనంటే అయ్యా తమరి కోసమే అంటాడు. శ్రమలో ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఐడెంటిఫైయింగ్ విత్ డేవిడ్ ఇన్ హిస్ సఫరింగ్. ఆయన శ్రమలో ఆయనతో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడు కనుక వెంటనే 4వ వచనం అంటాడు, ఏమంటాడంటే దావీదు ఇందులో ఏదైతే మెఫీబోషెత్ పొలాలు ఉన్నాయో అవన్నీ నీవే అంటాడు. శ్రమలో భాగస్తులు అవటం అనంటే ఎంత గొప్ప ఆశీర్వాదాల కొరకు మనం సిద్ధపడుతున్నామో అర్థం చేసుకోవాలి. నా జీవితంలో ఎదురైనటువంటి కష్టం, శ్రమ, సమస్య ఏదైనా కావచ్చు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు క్రీస్తులో ఉండగా వాటిని అనుభవిస్తున్నట్లయితే, క్రీస్తు కొరకు నేను అనుభవిస్తున్నట్లయితే సంతోషంగా వాటిని మనము స్వీకరించవలసినటువంటి వారము అయినాము అనే సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారం అయినాము. అదే పేతురు కూడా మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏమంటుందంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు. వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులం కాగలిగితే, శ్రమలలో క్రీస్తుతో కూడా ఉండడానికి మనము నిశ్చయించగలిగితే క్రీస్తు యొక్క మహిమలో, క్రీస్తు యొక్క మహానందములో మనము పాలుభాగస్తులం కాగలుగుతాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. ఇలా పేతురు చెప్పిన, పౌలు చెప్పిన, పరిశుద్ధాత్మతో ఒకే సందేశాన్ని చెప్తున్నారు. ఏంటంటే క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఆశీర్వాదాలే అని. అందుకనే ఆచార్య ఏబి మాస్టర్మన్ గారు ఏమన్నారంటే క్రైస్తవుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలట మారు వ్యాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అంటారు. ఈ సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు వీళ్ళరా సంతోషంగా ప్రభువుని వెంబడించగలుగుతాము. లేనట్లయితే ఇదిగో అపవాది యొక్క ఆ కుట్రలో మనము బలైపోయేటువంటి పరిస్థితి. తిమోతిని ఆ కుట్రలో ఇరికించడానికి ఇదిగో పౌలుకి ఏదో అయిపోతుంది, ఎంత గొప్ప పరిచయం చేశాడు, అతని జీవితం ఎలా ఉంటే నీ జీవితం ఏంటి, ఎవరికో ఏదో అవుతుంది నీ జీవితం ఏంటి అని పిరికితనం కలిగిన ఆత్మతో కృంగతీస్తున్నంటే పౌలు చెప్తున్నాడు, ఎవరికి ఏమైనా క్రీస్తులో గొప్ప ఆశీర్వాదాలు మన కోసం భద్రం చేయబడి ఉన్నాయి కనుక వీఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైస్ట్. మై డియర్ బిలవ్డ్ సన్ ఇన్ స్పిరిచువల్లీ. ఆధ్యాత్మికంగా నా ప్రియమైన కుమారుడా నీవేమాత్రం చింతించుకో, ఎవరికి ఏమైనా మనం క్రీస్తులో పాలిభాగస్తులం అనే సత్యాన్ని గ్రహించేలా చేయగలుగుతున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళ ఈరోజు మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీఆర్ ప్రివిలేజ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకు గొప్ప భాగ్యము దాగి ఉంది. క్రీస్తులో మనకు గొప్ప అవకాశాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక చివరిగా చూస్తే ద ప్రామిస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకున్నటువంటి వాగ్దానాలు 9వ వచనం నుండి 10వ వచనం వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు చాలా ఆశీర్వాదాలు అక్కడ వ్రాయబడి, చాలా వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు మనకు. ఏమేంటి అవి మనం చూస్తే 3 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి ఏంటంటే
మనలను రక్షించి అనే మాట మనకు, మనలను రక్షించి అంటే రక్షణ, సాల్వేషన్. రెండవది పరిశుద్ధమైన పిలుపుతో. మనల్ని ఎందుకు పిలిచాడంటే టు శాంక్టిఫై us, టు రిడెంప్షన్, టు శాంక్టిఫికేషన్. చివరిగా చెప్తాడు అక్కడే, మరణమును, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాను. జీవమును అక్షయతను, గ్లోరిఫికేషన్ గురించి చెప్తున్నాడు. మహిమ, క్రీస్తులో ఉన్నటువంటి మహిమ. ప్రియమైనటువంటి వాళ్ళారా, వాట్ ఆర్ ది ప్రామిసెస్ ఇన్ క్రైస్ట్ అని అంటే, ఈ ప్రామిస్డ్ ద సాల్వేషన్, ఈ ప్రామిస్డ్ ద శాంక్టిఫికేషన్, ఈ ప్రామిస్డ్ ద గ్లోరిఫికేషన్. దేవుడు మనకు రక్షణను వాగ్దానంగా ఇచ్చారు. దేవుడు మనకు పరిశుద్ధతను వాగ్దానంగా ఇచ్చారు. ఇక్కడ రక్షణ, మనల్ని రక్షించేటువంటి దగ్గర వాటికి పదము సోర్జో అనే మాటను వాడారు. సొటీరియో అనేటువంటి మాట కూడా ఉంది రక్షణకు, కానీ ఇక్కడ వాడిన పదం ఏంటంటే సోర్జో. సోర్జో అనేటువంటి మాటకు చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వాటన్నింటినీ సమకూరిస్తే వచ్చేటువంటి మీనింగ్ ఏంటంటే సంపూర్ణులు, కంప్లీట్ వన్. మనల్ని సంపూర్ణులు చేసేటువంటి వాగ్దానం ప్రభులో ఉంది మనకి అనే సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాం. పిల్లరా, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు, ఏమని వాగ్దానం చేశాడంటే మనల్ని పరిపూర్ణులు చేయడం దేవుని యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 6:48 వాక్యం చెప్తున్నట్టే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు. వి విల్ బి పర్ఫెక్ట్. ఒక దినాన దేవుడు మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయబోతున్నాడు. అందుకోసమే ఆయన అసంపూర్ణమైన ఈ లోకంలో అపరిపక్వత కలిగిన మానవుల కోసము దిగి వచ్చి మనందరి కోసం సిలువ వేయబడి మరణించాల్సి వచ్చింది. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆవశ్యకత, ఆయనలో మనం పరిపూర్ణత కావడం కొరకనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. అంతేకాదు, అక్కడే మనం గమనిస్తే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ, 9వ వచనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే, అదే ఎఫ్సీలు రాసిన పత్రికలో చూస్తాం, జగత్తు పునాది వేయబడక ముందే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడింది. దిస్ సాల్వేషన్ was planned even before Christ came into this world. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందే ఈ ప్రణాళికను ఆయన చేశారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైనాం. టు శాంక్టిఫై us, మనల్ని పరిశుద్ధపరచుట కొరకు. పరిశుద్ధమైన పిలుపు అనేటువంటి మాట ఉన్నటువంటి అర్థం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుట, పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుట. చాలాసార్లు చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఆ వేసే ప్రశ్నలను గమనించినప్పుడు మరి వాటికి మనం సమాధానాలు చెప్పాల్సినటువంటి వారు కూడా ఉన్నాం. కొంతమంది క్రైస్తవులు, విశ్వాసులు చాలా కాలం క్రీస్తులో బలంగా ఉన్నటువంటి వారు ఏమంటూ ఉంటారంటే, పాస్టర్ గారండి, పొరపాటు నేను ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు నేను ఏదైనా పాపం చేస్తే మరి ప్రభు వచ్చేస్తున్నారు కదండి, ఇవాళ ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడే క్రమంలో ఉంటానా, ప్రభుతో ఉంటానా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు పొరపాట్లు చేయవు అని చెప్పడం లేదు. రక్షణలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభు ఏం చెప్తున్నానంటే, ఐ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. నేను నిన్ను సంపూర్ణులుగా చేస్తాను, నేను నిన్ను పరిశుద్ధపరచడానికి పిలిచాను, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. అదే మత్తయి సువార్త 11:28 కూడా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరికి వస్తే నేను మీకు పరిశుద్ధతనిస్తాను, విశ్రాంతినిస్తాను. మన బరువును మనమంతటా మనం తెచ్చుకోలేము, మన బరువును దించగలిగినటువంటి వారు ప్రభువే. మన పాపాన్ని మనంతటా మనం తీసేసుకోలేము, మన పాపమును తీసివేయగలిగిన వారు ప్రభువే. మనంతటా మనం పరిశుద్ధులము కాలేము, మనం పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి వారు ప్రభువే. మన స్వకీయ క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి మనలను రక్షించడం అన్నా, మనను పరిశుద్ధపరచడం అన్నా, ఇది దేవుని వలన కలిగేటువంటిది, దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచింది. దేని కొరకట?
మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. జీవాన్ని ఇవ్వటం కోసం. ఈ జీవం అనంటే ఎల్లకాలం ఈ లోకంలో బ్రతికొనటం అని దీని అర్థం కాదు. జీవం అనంటే ఈ లోకంలో బ్రతికున్నంత కాలం ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉండటం. జీవము అనేటువంటిది అక్షయతలోనికి మనం నడిపించే జీవం. ఇది అక్షయత అంటే క్షయము కానటువంటిది, నిత్యము ఉండేటువంటిది, ఎటర్నిటీ. ఈ నిత్యత్వమును అనుగ్రహించుట పిల్లరా, అదే మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ అన్న, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ మహిమ అంటే ఏంటి? చాలామంది చనిపోయినప్పుడు వారి గురించి ఏమంటారు? ఎంటర్డ్ ఇంటు ద గ్లోరీ అంటారు. మహిమలోనికి ప్రవేశించారు, మహిమ ప్రవేశం అంటారు. ఏంటి మహిమ ప్రవేశము? పిల్లరా, ఏదైతే మానవుడు కోల్పోయాడో ఆ మహిమ. దేవుడు మానవుని సృజించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయమన్నారు. దేవుడు తన మహిమలో మనిషిని సృజించాడు. సృజించినప్పుడు దేవుడు ఏ మహిమను కలిగి ఉన్నారో అదే మహిమను మానవుడు కలిగి ఉన్నాడు. ఆ మహిమ మానవునికి అక్షయతను, నిత్యత్వం ఇచ్చింది. అయితే పాపము మానవుని యొక్క నిత్యత్వాన్ని అక్షయతను క్షయతగా మార్చి నిత్యత్వాన్ని మరణంగా మలచింది. అయితే క్రీస్తు మనలను సువార్త వలన, అనగా యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారిని తిరిగి బ్రతికింపజేసి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వీఆర్ ప్రివిలేజ్డ్ టు రిసీవ్ ద గ్లోరీ. దేవుని మహిమను పొందుకోవడానికి మనము గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారము. కనుక నా మరణాల గురించి నేనేం భయపడకు తిమోతి, నా కొరకు జీవ కిరీటం ఉంది అంటాడు, నీతి కిరీటం ఉంది అంటాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తే తిమోతి 2వ పత్రిక 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించను. టు ఆల్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న ప్రతివానికి క్రీస్తు ప్రత్యక్షతను, అనగా ఆయన రాకడను అపేక్షించేటువంటి వారందరికీ దేవుడు ఈ నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, మన జీవితాల్లో క్రీస్తులో ఉన్నటువంటి ఆధిక్యతలు తెలియకపోతే పరిస్థితులకు భయపడతాం. అపవాది వెరిపింపజేస్తుంది, మనకు పిరికితనం కలిగిన ఆత్మనిస్తుంది, అటు ఇటు చలించిపోయేలా, పరుగులు పెట్టేలా, విశ్వాస భ్రష్టత్వంలోనికి ఈడ్చుకుపోతుంది. కనుక తిమోతికి చెప్తున్నాడు, మనకు దేవుడిచ్చిన ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ. ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగేటువంటి గొప్ప కంట్రోలింగ్ పవర్ అన్నారు. సెల్ఫ్ కంట్రోల్ అని ట్రాన్స్లేషన్ ఇక్కడ ఉంది. అయినప్పటికీ సబర్ అనేటువంటి మాటకు ఇక్కడ ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాటకు ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే, ఈమెటువంటి వాళ్ళరా, అక్కడ పాపం విషయంలో నియంత్రణ అయితే ఇక్కడ పరిస్థితుల విషయంలో నియంత్రణ అన్నమాట. ఇక్కడ మనము పేతురు పత్రికలో చూస్తాము నిబ్బరమైన బుద్ధి అనేటువంటి మాట. ఆ నిబ్బరమైన బుద్ధికి ఇక్కడ వాడినటువంటి ఇంద్రియ నిగ్రహానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అది పాపం విషయంలో నియంత్రణ, ఇక్కడ పరిస్థితుల విషయంలో నియంత్రణ అన్నమాట. అంటే ఎంతటి తుఫాను వంటి పరిస్థితులు, ఎంతటి కలవరపరిచే పరిస్థితుల్లోనైనా కూడా ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తాం. ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలీలు నడిచిపోయినట్టుగా ఆ ప్రక్క ఈ ప్రక్క భయంకరమైనటువంటి అలలు లేచి పడుతున్నప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఆ నిగ్రహ లేదా ఆ కంట్రోలింగ్, ఆ కామ్నెస్ దేవుళ్ళు మనకు ఆయన వాగ్దానం చేశారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వాక్యం వింటుంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము కలవరపడాల్సిన పని లేదు. ఆర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఏ పవర్ఫుల్ పొజిషన్ అండ్ లవింగ్ పొజిషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్ పొజిషన్. అంతేకాదు, ఆర్ పార్ట్నర్షిప్ ఇన్ క్రైస్ట్ నాట్ ఓన్లీ ఇన్ సఫరింగ్, ఇన్ గ్లోరీ ఆల్సో. The promise in Christ is to save us and sanctify us and glorify us.
మనలను దేవుని వాగ్దానము కేవలం రక్షించడం మాత్రమే కాదు, పరిశుద్ధపరచడమే కాదు, ఆయన మహిమను మనకు అనుగ్రహించేటువంటిది అనే విషయాన్ని ఎరిగిన వారమై ఆయనలో స్థిరంగా, బలంగా, ధైర్యంగా ముందుకు కొనసాగటకు దేవుడిచ్చినటువంటి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తితో పరిస్థితులపై పరిపూర్ణమైన విజయాన్ని పొందుకున్నట్టుకు పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు సమస్త జ్ఞానులకు మించిన సమాధానం యేసుక్రీస్తు వల్ల మా హృదయములకు తలంపులకు కావాలన్నకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నేను సహవాసము కాపుదల మన కళ్ళకు, మన కుటుంబములన్నిటికీ ఆయనను ప్రేమించు సకల పరిశుద్ధులకు తోడై కాపాడు దీవించును గాక.